చక్కని రూపం దాల్చింది. నీవెవరో నాకు నేను దెబ్బ వేసినందులకు నన్ను క్షమించి నాకు లంకలో సింతజాలం తెలియ దారి చూస్తూ తల్లి. ఈ లంక లోపల సీతాదేవిని కనిపించను. ఈ లంక అంతా చెడిపోవను. నాకు సెలవు సభు పోయేదండి తల్లి. అలాగే పోయాం. నేను ఎట్లు పోవాడు ఎట్లు గుంపులుగా ఉన్నారు. మా యొక్క తండ్రి రాముడు ఆ యొక్క తల్లి జాడపై నన్ను పంపినాడు. నేను ఏ దారిలో పోవాడను, మా తల్లి జానకిని ఎక్కడ చూసేవాడు.
ఏ ధనజుడు అడ్డము వచ్చి నన్ను ఎక్కడ నిలుపును? నేను మా రాముడి వద్దకు ఎలా పోగలను? భూమి జగుట్టలే ఎన్నికిలో భూమి జగుట్టలే ఎన్నికిలో భూపతి జనకుడు పెంచలేటికి రాముతో సంగనేటికి రావణుడెత్తుకపోవలేటికి తామసపడి రాముడు తప్పక నల్లిడు పంపలేటికి ఓ మనమైన నంతగని గొప్పులే నామటి చింతలేటికి మహిళ దైవగతి ఎక్కడొరింతునో ఏమి తెలుహా రామచంద్ర రాణి కార్యంబునకు చచ్చి రాగనేలా అని హరిదానముల చూసి అధురనేలా తనకి పుడమి జను చూడని కన్నులేలా గంటను దుంచనట్టి ధైర్యమేలా రామచంద్ర యొక్క లంకాపురము అందము చూడు. అందమైన కోటలు, తీరు తీరైన బాటలు, ఉద్యానవనము, పూల తోటలు, శృంగారమైన వనము ఎంత అందముగా ఉన్నది. ఏ విధి చూసినా కోట్ల కొలది రాక్షసులు, అందమైన పసుపు తోటలు, ఉల్లి తోటలు, మల్లె తోటలు ఏమని వర్ణించింది? ఎంతో మేలై ఉన్నది రావణ లంకా, ఇది జన్మల లంకా.
నాకు చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు. ఆహా, రాఘవ రామచంద్ర, కానీ ఇతను విచారించిన కార్యము కానేరు అవుతున్నది. ఈ లంకలో వచ్చి పోయేగా Hey!
పోయిన రాక్షసులు ఉన్నారు. మా యొక్క తల్లి జాలకి జాడలు నేను ఇక్కడ చూసేవాడు. ఎందుకు చూసేవాడు? శ్రీరామ నిన్ను పూజించిన కదములా కన్నులా నిన్ను కనులారగాంచిన మంచు జానకి గాంచుటట్లు సీతాకానే కాదు ఎందుకు వెతికి చూసినా కానీ మా యొక్క తల్లి జాతులు కనిపించడం లేదు కదా. ఈ యొక్క పాపాత్ముని శిలలో పరిణి ఉన్నది మా యొక్క తల్లి సీతాదేవి అనుకుంటుంది కానే కాదు. ఆ యొక్క మాయాత్ముని పుత్రికే అయినా మండోదరి. ఆహా రాఘవ రామచంద్ర, ఎక్కడ చూసినా మా యొక్క తల్లి జాడలు కనిపించడం లేదు. ఏమి చేసింది తండ్రి రాఘవ? ఏమి చేయుదు ఇక సీతనేడను రాజా రామచంద్ర భగవానికి రాములా కడకెట్లు
జానకి జాడ నాకు తెలియలేదు తండ్రి అంటూ రాముల వారి వద్దకు నేను ఎలా నేను అయోధ్యకు పోయినచో ఆ యొక్క దాసీలు అయోధ్య నగర జనులు అందరూ కూతురు కావచ్చు నా ముఖము వారికి ఎలా చూపించు రాఘవ రామచంద్ర రామ రామ పరగ దశముడు సీతను పట్టిరాగా దృఢంతోడు తలసినాడు మిగలేమో ప్రాణములు విడిచనే మతనియ పతిని చూసి ఉన్నలో లంకలో మనజనేసి भगवान के ఈ యొక్క లంక అంతా చూశాను ఎక్కడ చూసినా కొంతమంది రాక్షసులు ఆ యొక్క దశకంఠుని గృహాన్ని ఇదంతా చూశాను కానీ ఒకసారి ఈ యొక్క ఉత్తమరంలో చూసిన తదుపరి ఈ అద్దెలో పడిన ఆహా రామ రామ మరి జగలేని అశోకవనములో జగలేని అశోకవనములో జగలేని అశోకవనములో ఈ మాట మాత్రము రాక్షసులకు రాజాలను రాదు రామారామాయణ శబ్దము వచ్చుతున్నది అంటే సీతాదేవే కావచ్చు. ఇంకా కొంతసేపు ఈ చెట్టుపై కూర్చొని చూసేదా ఏమి జరుగును వీక్షించదు. రామచంద్ర మహారాజు ఇగేంది ఆడుకుంటాను
ఈ యొక్క దుర్మార్గుడి చెరలో కంటికి నిద్ర లేక అన్నహారము లేక మా తల్లి ఎంత శ్రమనందుచున్నది. రాఘవ రామచంద్ర, ఇంకా ఏమి జరుగును? ఈ చెట్టు మీద కూర్చుండి చూసేరగా
ఒకసారి మీరు అందరూ గట్టిగా కలకాలం పట్టుదల శంకర్ మహారాజుకి కానీ ఆ సీతాదేవి పతినే నమ్మి ధ్యానించుచున్నది. అయినా దీని కఠిన మానసంపునకు ఏమనవచ్చును? సరే కానిమ్ము, ఒక్కసారి పలకరించడుగాక. పార్వతి జగదీశ్వర పాహి మాం శంకర, పార్వతి జగదీశ్వర పాహి మాం శంకర, పార్వతి జగదీశ్వర పాహి మాం శంకర, పార్వతి జగదీశ్వర పాహి మాం శంకర. నిర్వహించు కార్యములు నిఖిలా జగదీశ్వర, నిర్వహించు కార్యములను నిఖిలా జగదీశ్వర, నిర్వహించు కార్యములు నిఖిలా జగదీశ్వర, నిర్వహించు కార్యములు నిఖిలా జగదీశ్వర. కోరినట్టి కోర్కలన్నీ నీ భారణ చాంబవి, కోరినట్టి కోర్కలన్నీ నీ భారణ చాంబవి. భారతాతి మధురవేణి చక్కలలో సంగవే, భారతాతి మధురవేణి చక్కలలో సంగవే. ఏమి ఒక్కసారి నీ ముఖమెత్తి నా వైపు చూడకూడదా? అయినా నీ యొక్క చిలుక పలుకులు కలిసి నన్ను ఆనందపరచవలను విన్నావా? చూడుమురారి జగన్మోహనకారి కవలను పలికి నీవు చిలుకవలను నాద నీవు పలుకలెందుకే దారి, చిలుకవలను నాద నీవు పలుకలెందుకే దారి, చిలుకవలను నాద నీవు పలుకలెందుకే దారి, చిలుకవలను నాద నీవు నాద పలుకలెందుకే దారి. రతనము చిలుక నాద చూడు మింక నా వంక, అధికపురము తిరుడవ, అధికపురము తిరుడవంక, చూడు మింక నా వంక, అధికపురము తిరుడవంక. ఇందుముఖి నీ సాటి నీకు పర్వతము రజనిగానురమని మురారి జగన్మోహనకారి వామచూడు మురారి జగన్మోహనకారి వామచూడు మురారి జగన్. నా వైపు చూడగలవా? చూడలేవా? అయినా నా మనసును పరచలేవా? ఒక్కసారి ముఖమిచ్చి నా వైపు చూసి నన్ను ఆనందపరచుము బాలా. హాయ్ సీత,
కనులోన చూడవే కౌసల్య కోడాలా 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 వంక చూడవే ఓ సీత ఓ రమణి 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 ఎల్లా కాలములంక ఏలుకోవే ఓ సీత 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 ఆయ్ బాలమణి ఒక్కసారి ముఖమెత్తి నా వైపు చూసి నా మనసు సంతోషపరచుము. ఈ లంకాపురమునే నీకు పట్టాభిషేకం చేసేదను, లంకాపురిని నీకు రాణిగా చేసేదను. విన్నావా? ఆయ్ బాలమణి రాముడు నరుడు నాతో పోరాడగలేడ సీతారాముడు నరుడు నాతో పోరాడగలేడ సీతారాముడు నరుడు నాతో పోరాడగలేడ సీతారాముడు నరుడు నాతో పోరాడగలేడ సీతారాముడు నరుడు నాతో ఆయ్ సీత తూ వలదని నాతో పరమాను పలికేవు వలదని చెప్పుచున్నావు. వలదంటే చాలా మోసం సంభవించును. విన్నావా? ఐ సీత నల్ల నల్లని వాడు నల్లాడే నీవుడు 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 నన్నేమి చేయగలడెవో సీతావో రమణి నన్నేమి చేయగలడెవో సీతావో రమణి నన్నేమి చేయగలడెవో సీతావో రమణి నన్నేమి చేయగలడెవో సీతావో రమణి నల్ల నల్లని వాడు నల్లాడే నీవుడు నల్ల నల్లని వాడు నల్లాడే నీవుడు. ఆయ్ సీత, అయినా నీ భర్తను ధ్యానించున్నావే, ఆ నల్లవాడు కయ్యవాడు ఈ వనములో తిరిగి కాయ దశలో తిరివాడు నిన్ను ఎలా సుఖపెట్టగలడు. విన్నావా?
సీత అయినా నన్ను సంహరించడం కొరకై జన్మించి ఉన్నాడా నీ యొక్క భర్త? ఏమి విచిత్రం ఒంటి తీరము వాణి పంచుతన మేలానే ఒంటి తీరము వాణి పంచుతన మేలానే ఆ నల్లటి వాడు ఒక్క స్థిరంబు కలవాడు విన్నావా? నేను 10 స్థిరంబులు 20 అస్తంబులు గలవాడును, ధనవంతుడను బలవంతుడను. నన్ను గూడులతో నీకు సుఖపడవు కానీ ఆ యొక్క అడవిలో కాయగతులు తినుకుంటూ బ్రతికేవాడు నిన్ను ఎలా సుఖపెట్టగలడు విన్నావా? సీతాదేవి వాసీగ కల్పగురి దాసుని చెప్పుచున్నాను. ఆ యొక్క దశరథ కుమారుడు అయిన రామలక్ష్మణులను నా గదార్థంపై నేను వధించువాడను విన్నావా? అయినా నేను పలుమారు పలకరించినా కూడా ఏ మాత్రము నా మాటకు ఎదురు మాటలు పలుకుచుంటివి కానీ ఒక్కసారి కూడా నా మాట వినడం లేదే. ఆహా, నీ మీద భ్రాంతి చేత నిన్ను ఇచ్చడికి తీసుకువచ్చినాను. కలికి పువ్విలుతును చే ములికి పలుతాడవే నెముడవలంగా ఎడలేని భ్రాంతిని ఎడా కలిగి యుటకేను వస్తి కలకంటి మోములు బలే పలుకుతుండ మదనుడ
తెచ్చుకుంటుంది. అయినా 10 నెలలైనా కూడా నీ మనసు ఏమాత్రం కరగడం లేదు. అయినా ఇంకా కూడా నీ 10 నెలలు మీ ధ్యానిస్తున్నావే. అయినా నీ కడని మనసములకు ఏమనవచ్చును కదా. ఆయ్ సీత, ఏమి ఇది పాపము పని? ఇటులా నీవు మాటలాడకూడదు, ఇది పాపమని పలుకుతున్నావా? ఊరు పాప పుణ్యములునే పరికించడి శ్రీలోక ప్రభువుడలంక. ఊరి రాజధాని గాయను ఎవ్వరికి వెరుపొంద నేను వనజాక్షి వినవెనాదు మాట. సర్వము తెలుసు కానీ పాప పుణ్యము గురించి నీవు నాకు చెప్పేదానివా? అయినా నీ మొగడు ఏమాత్రము నీ మొగన్ని ధ్యానించకూడదు. ఈ లంకాపురములో ఉన్నావు, నేనే నీ మొగన్ని కావాలను. నన్ను ఒక్కసారి పలకరించి నా కోరిక తీర్చినతో నీకు ఈ లంకాపురమునే పట్టపురాణిగా చేసిందని విన్నావా?
సీత. అయినా నేను ఈ పలుమారు పలకరించినా కూడా నా మాట వినడం లేదు. ఇంకో 4 ఎకరాలు కొందాం. ఎంతో